దీన్ని చేను చట్నీ లేదా పొలం పచ్చడి అంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేడివేడి అన్నంలో తినే పొలం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 10 నుంచి 12, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 10, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా. ఇక పొలం పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా మనం డైలీ వాడే సన్నని పచ్చిమిర్చి కాకుండా తొక్క కాస్త మందంగా ఉండి కారం తక్కువగా ఉండే వాటిని ఎంచుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కారం తినేవారైతే వీటిలో 2-3 సన్నని కారంగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకొని చిన్న బౌల్లో నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని 5-6 ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను కొన్ని వేసుకుంటూ మిశ్రమాన్ని కాస్త బరకగా ఉండే విధంగా దంచుకోవాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా నూరుకోవాలి. పచ్చడి బరకగా ఉంటేనే తినేటప్పుడు ఇంగ్రీడియంట్స్ పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చడిని రుబ్బుకున్నాక చివర్లో కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే విలేజ్ స్టైల్ పాతకాలం నాటి పొలం పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే వరెవ్వా అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోకలి అందుబాటులో లేనివారైతే మిక్సీలో వేసుకొని మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. తెలుసుకున్నారు కదా పొలం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. తయారు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిని రుచి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ.